హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాన్న చెప్పాడు. ఈరోజు డేట్ 25th అక్టోబర్ 2021. ఈరోజు హాయ్ చిల్డ్రన్. హాయ్ డాడీ. సో ఈరోజు డేట్ 25th అక్టోబర్ 2021. నిన్న ఇవన్నీ కూడా మనం దివాళీ సెలబ్రేషన్స్ కోసము చేస్తున్నాము. నిన్న మనం ఒకటి అన్బాక్స్ చేసాము. ఏంటి? రింగ్ లైట్. సో దాంట్లో పార్ట్గా మీరు రెగ్యులర్గా పూజ చేస్తున్నారు, సో దానికి కూడా స్పీకర్ బుక్ చేసాము. మీకు ఒకటి యూఎస్బి స్పీకర్, అంటే బ్లూటూత్ స్పీకర్, ఎస్డి కార్డ్ స్పీకర్ బుక్ చేద్దామని చెప్పి అనుకుని బుక్ చేసాము. ఇది బెంగళూరు నుండి మనకి 2 days డెలివరీ అయ్యాయి. అది వచ్చి హైదరాబాద్ నుండి 1 day డెలివరీ అయ్యాయి. ఓకే, సో దీన్ని అన్బాక్స్ చేద్దామా? సో ఇది వచ్చేసి ఫైన్, లోపలికి చూసాక మనకు తెలుస్తుంది. ఓకేనా? ఏది చేసినప్పుడు శానిటైజ్ చేసుకోవాలి కంపల్సరీ. రాయ్ అలా ఇలా కట్ చేసి ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేసి లాక్కుంటూ వచ్చేసి అక్కడ కాదు, జాగ్రత్త. ఇట్లా కట్ చేసుకొని కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ లక్కీ అమ్మా, కేబుల్ కట్ చేసేస్తుంది. ఇది రీసెంట్గా కొన్నటువంటి మైక్. దీన్ని మా లక్కీ కట్ చేసేస్తుంది. ఫస్ట్ శానిటైజ్ చేసుకోండి. రైట్, ఎక్స్టర్నల్ ప్యాకెట్స్ ఏది ముట్టుకున్నా కూడా శానిటైజ్ చేసుకోవాలి. రైట్, చూపిస్తారా ఏంటో వచ్చింది? ఆకాంక్ష బబుల్ ర్యాప్ కోసం చూసింది, కానీ బబుల్ ర్యాప్ వచ్చేసి ఈ కవర్కి అటాచ్ అయ్యి ఉంది. సో దీన్ని పాప్ చేద్దాం అనుకుంది. ఆల్రెడీ పాప్ అయ్యే ఉన్నాయని. రైట్, ఫస్ట్ నాకు బ్రాండ్ ఇవన్నీ చూపించరా. ఇది వచ్చేసి క్వాంటమ్ బ్రాండ్ సోనోట్రిక్స్ 51 బ్లూటూత్ స్పీకర్. ఓకే, దీని కనెక్టివిటీ వచ్చేసి బ్లూటూత్, ఆక్స్ కేబుల్ అండ్ యూఎస్బి, పెన్ డ్రైవ్ అని ఇచ్చారు. యాక్చువల్గా దీంట్లో ఎస్డి కార్డ్ కూడా ఉంది అని నేను తీసుకున్నాను. రైట్, ఇది 5 watt అవుట్పుట్, 10 meters రేంజ్ ఇచ్చారు, 19 hours ప్లే టైమ్ ఎట్ 70% వాల్యూమ్. అంటే వీడిచ్చే 19 hours, 70 అంటే ఫుల్ వాల్యూమ్ పెట్టకుంటే, ఒక 50% కంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుంటే 19 hours వస్తుంది అన్నాడు. సో దాని గురించి తీసుకుంది మెయిన్. అంటే మీరు ఒక డైలీ 2-3 hours కనుక యూజ్ చేసుకున్నా కూడా మీకు వీక్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అది మెయిన్ పర్పస్ ఈ బ్రాండ్ని చూస్ చేయడానికి. హెచ్డి సౌండ్ అండ్ టీఎఫ్ కార్డ్ ఇక్కడ ఇచ్చాడు. టీఎఫ్ కార్డ్ అంటే ఎస్డి కార్డ్ అనమాట. ఓకే, సో దీని ఇంకేమైనా ఉన్నా చూద్దాం. ఫైన్. సో మెయిన్ ఇది ఎందుకు, ఇదేం బ్రాండ్ చెప్పండి? క్వాంటమ్. మోడల్ సోనోట్రిక్స్ 51. మీరు మోడల్ తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ అన్బాక్స్ చేయడమే. ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి? బ్లూటూత్ ఉంది, ఎస్డి కార్డ్ ఉంది, యూఎస్బి పెన్ డ్రైవ్ ఉంది, ఆక్స్ అంటే మనం వైర్ పెట్టి పెడతాం కదా కంప్యూటర్ నుండి మన ఇంతకుముందు ఉన్న రీకనెక్ట్ స్పీకర్కి, అట్లా కేబుల్తో కూడా కనెక్ట్ చేయవచ్చు. మీరు ఫ్యూచర్స్ తెలుసుకోవాలి కదా, అన్బాక్స్ చేసేసి వాడదామే అంటే అన్బాక్స్ చేయండి కదా. కాబట్టి ఈ స్పెసిఫిక్ మోడల్ని నాన్న ఎందుకు సెలెక్ట్ చేశాడు, మీకు ఎందుకు ఇది గిఫ్ట్ చేస్తున్నాడు, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకే, నౌ అన్బాక్స్ ఇట్. ఇక్కడ ఎడ్జెస్లో కట్ చేసి కొద్దిగా కట్ చేసి సరిపోతుంది, మొత్తం చేయాల్సిన అవసరం. ఇది పలుచగా ఉంది కదా, యూ కెన్ జస్ట్ పీల్ ఇట్ ఆఫ్. దీంతో పాటు ఇది 1 year వారంటీ కూడా ఇస్తున్నారు. చూద్దాం వారంటీ అవసరం ఉంటుందా, ఎలా క్లెయిమ్ చేయాలి అనేది. దీన్ని కూల్గా తీయండి బిడ్డ. ఇవేవి కూడా ట్యాంపర్ కాకుండా చూడండి. ప్రతిదీ నైఫ్ పెట్టే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్.
కూల్గా మీరు ఎవరు చేసినా కూల్గా చేయండి, లేకపోతే నాకు చేసే అవకాశం నాకు ఇవ్వండి. వెనకాల టేప్తో సంబంధం లేదు, బట్ చూద్దాం. అంటే ఇది బాక్స్ లాగా ఇచ్చి ఉండొచ్చు కదా. రైట్. సో ఆదర్శ్ గైడ్ చేసినట్టుగా మనం ఓపెన్ చేసాం. ఓకే, ఇది నాకు, ఇది వచ్చేసి ఆదర్శ్కి వచ్చేది బాక్స్ ఒకటి. ఈ మధ్యలో పార్టీషన్ ఫోమ్ వచ్చేసి ఆకాశకి వచ్చేది, ఇది మిగతాది నాకు అనమాట. ఇది మీకు, ఇది నాకు, ఇది అన్నయ్యకి. ఓకే, నాకే దొరికింది లాస్ట్ కైనా. రైట్. షీటర్ కాక్. సో పైన కింద ఫోమ్ ప్యాకింగ్ ఉంది, చాలా బాగుంది. బాక్స్ కలర్ కూడా అట్రాక్టివ్ గా ఉంది. నాకే లెట్ మీ ఫస్ట్ ఇదేందో తెలిసాక దీంట్లో ఇది వచ్చింది. ఇది లేకపోతే ఛార్జింగ్ ఎట్లా పెడతారు? మేము మా దగ్గర ఉన్నటువంటి మొబైల్ కేబుల్ పెట్టి చార్జ్ చేస్తాము. ఆక్స్ కేబుల్ మాకు అవసరమే లేదు, అందుకని మేము పెన్ డ్రైవ్, SD కార్డ్ అండ్ బ్లూటూత్ యూజ్ చేస్తాము. నువ్వు ఆ వ్యారంటీ ఆ కార్డ్ పెట్టుకో, మాన్యువల్. రైట్. సో చూడండి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది. చాలా బాగుంది నాకైతే. ఈ ప్లాస్టిక్ క్వాలిటీ, రబ్బర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, వెయిట్ కూడా చాలా బాగుంది. రైట్. సో మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. ఎం అంటే మోడ్. ఫస్ట్ బటన్ ఏంటి? మైనస్ ప్లస్ ప్లే పాజ్. ఎం అంటే మోడ్ అండ్ పవర్ ఆన్ ఆఫ్. ఓకే, దీనిలో కాల్స్ కూడా అటెండ్ చేయవచ్చు అని ఉంది. మనకు ఆ ఫ్యూచర్ అవసరం లేదు. ఇది వాల్యూమ్ తక్కువ చేయాలి అంటే, ఎక్కువ చేయాలి అంటే ఇది వచ్చేసి ప్లే అండ్ పాజ్కి. తర్వాత అంటే మనం ఫస్ట్ బ్లూటూత్తో కనెక్ట్ చేస్తున్నామా, ఆక్స్తో కనెక్ట్ చేస్తున్నామా, SD కార్డ్ని రీడ్ చేద్దామా, పెన్ డ్రైవ్ చేద్దామా, సెలెక్షన్కి ఈ బటన్ అన్నమాట. రైట్. సో ఇది కూడా క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది, చాలా మంచి క్వాలిటీ ఉంది. బిల్డ్ క్వాలిటీ పట్టుకుంటే అర్థమవుతుంది. ఇది వచ్చేసి SD కార్డ్ స్లాట్, ఇది వచ్చేసి ఆక్స్ అంటే కేబుల్ స్లాట్. ఇప్పుడు నువ్వు ఇచ్చారు చూసా పిన్, అది పెట్టడానికి. ఇది వచ్చేసి పెన్ డ్రైవ్కి, ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ కదా. ఇదో SD కార్డ్ పెట్టేసి వదిలేస్తాం అలా మనం డేటా నింపేసి. ఇది వచ్చేసి ఆక్స్ కేబుల్ అంటే కంప్యూటర్కి కానీ మొబైల్కి కానీ కేబుల్ పెట్టి పెట్టదలుచుకుంటా. ఇది వచ్చేసి పెన్ డ్రైవ్, ఒక పెన్ డ్రైవ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఛార్జింగ్. నాకు తెలిసి ఇది మైక్రో USB ఛార్జింగే ఇచ్చారు. ఓకే, మన దగ్గర కేబుల్స్ ఉన్న ఎక్స్ట్రా అది పెట్టి మీరు యూస్ చేసుకోండి. సో ప్రజెంట్ వచ్చేసి దీన్ని మనం ఆన్ చేసి వాల్యూమ్ మాత్రం చెక్ చేద్దాము. ప్రెస్ చేసి పట్టుకో. వాల్యూమ్ కూడా చాలా బాగా ఉంది. స్టార్ట్ అయినప్పుడు ఇక బ్లూ లైట్ వస్తుంది. సో మనం మొన్న స్ట్రీట్ మీద చూసాము, అంటే అర్జెంట్గా పర్చేస్ చేద్దామని, అది మొత్తం అంతా పగిలిపోయినట్టు వచ్చేది సౌండ్. రైట్, ఇది సౌండ్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటిదే మనం చూసాము. మనం ఐఫోన్, ఇప్పుడు మన ఫోన్ ఆల్రెడీ ఎంగేజ్ అయ్యింది రికార్డింగ్లో. మరి మనం దీన్ని ప్లే చేయాలి అంటే బ్లూటూత్తో కానీ కావాలి. ఐఫోన్లో బ్లూటూత్తో మనం ప్లే చేయవచ్చా? తీసుకొస్తావా? ప్లే చేయవచ్చు. సరే నేను తీసుకొస్తాను. ఇది బాగుంది, చాలా వెయిట్ ఉంది. ఇది పట్టుకోవడానికి అండ్ ఈ సైడ్స్కి మొత్తం రబ్బర్తోని అయింది. డాడీ ఇదేంటిది? ఏది? అది ప్రెస్ చేయవద్దు, అది ఊఫర్. అది పగిలిపోతే సౌండ్ అంతా పోతుంది. అది ప్లే చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అనేది. బ్లూటూత్ ఆన్లో ఉంది, బట్ వీ నీడ్ టు పేర్ ఇట్ కదా. సోనోట్రిక్స్. ఓకే, సోనోట్రిక్స్ కనెక్ట్ చేస్తుంది, డిటెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు యూట్యూబ్లో ఇది మీరే యూస్ చేస్తున్నారు. నాకు ఎక్కడ ఏం ఐకాన్ ఉందో కూడా తెలియని పరిస్థితి. కాకపోతే మళ్ళీ కాపీ రైట్ స్ట్రైక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం చిన్నది ఏదైనా పెడదాం. ఓకేనా? ఏం పెడదాం? ఏకదంతాయ.
కాదు, ఇది చూద్దాం. ఏమి చెప్పండి. నిన్న మనం పాడింది ఏంటిది? రఘుపతి రాఘవ, రఘుపతి రాఘవ రాజారాం. వాల్యూమ్ అయితే చాలా బాగుంది, క్లారిటీ పెంచండి కదా. బాగుంది క్లారిటీ. మనం పాడదామా? पति राघव राजा राम, पतित पावन सीताराम, सुंदर विग्रह मेघ श्याम, गंगा तुलसी सालग्राम, भद्रगिरीश्वर सीताराम, भगत जना प्रिय सीताराम, जानकी रमना सीताराम, जय जय राघव सीताराम. సో ఈ మ్యూజిక్ ని మనము కాపీ రైట్ ఉండకూడని ఉద్దేశంతో దాన్ని తగ్గించాను, కానీ మ్యూజిక్ క్వాలిటీ మాత్రము చాలా బాగా ఉంది కదా. ఓకే, సో ఓవరాల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ స్పీకర్ తోటి? చాలా బాగుంది. సో థౌజండ్స్ ఆఫ్ రివ్యూస్ చూసాము. సో నాకు కూడా ఏంటి అంటే ఏదైతే ఫ్యూచర్స్ చెక్ చేశానో బాగా అనిపించేది. సో దీన్ని మనం ఫుల్ చార్జ్ చేసిన తర్వాత ఎన్ని అవర్స్ ప్లే బ్యాక్ వస్తుందో కూడా చూద్దాం. ఓకేనా? సో ఐఎమ్ పర్సనలీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఈవెన్ ఐ రికమెండ్ ఇట్. సో ఇది ఇప్పుడే డెలివరీ అయింది, ఇప్పుడే మేము అన్బాక్స్ చేసాం కాబట్టి ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్, బట్ ఇనిషియల్ చూస్తే మాత్రం ఇట్ ఇస్ వెరీ గుడ్. సో మనం మళ్ళీ ఒక 2-3 months తర్వాత దీని గురించి మళ్ళీ ఒక రివ్యూ చేద్దాం. ఓకేనా? సో ఇది మీకు మెయిన్గా తీసుకున్న పర్పస్ వచ్చేసి మీరు ఏదైతే మార్నింగ్ పూజ చేస్తున్నారో దానికోసం అనేసి, తర్వాత మీకేమైనా మన అవుటింగ్కి వెళ్ళినా లేకపోతే మీ పైన తులసి పూజ చేసుకున్నా ఏదైనా అప్పుడు మీకు రిలవెంట్ మ్యూజిక్ అనేది ప్లే అవ్వాలనే ఉద్దేశంతో పర్చేస్ చేశాను. ఇట్ ఈస్ గిఫ్ట్ ఫర్ బోత్ మై వండర్ఫుల్ కిడ్స్. థ్యాంక్ యూ కూడా లేదా? నాన్నకి థ్యాంక్ యూ కూడా లేదా? ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ బచ్చి బేటా. ఓకే, సీ యూ బ్యాక్ అగైన్. ఓకే, మీ వాయిస్ అయితే సేమ్ సీ యూ బ్యాక్ అగైన్ సేమ్ రోబోట్ లానే సడన్ వచ్చింది. ఓకే, బాయ్.